హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హిస్ అండ్ హర్స్ ఇదొక క్రైమ్ మిస్టరీ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ యాజ్ యూజువల్ గా చాలా బాగుంది. ఇదొక లిమిటెడ్ సిరీస్ గైస్. జస్ట్ 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈ సిరీస్ స్టోరీని సీజన్ 1 లోనే కంప్లీట్ చేసేసారు. సీజన్ 2 లాంటివి ఏమీ రావు. కొన్ని న్యూడ్ సీన్స్ ఉన్నాయి, అలాంటి సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో ఒక న్యూస్ రిపోర్టర్ అండ్ ఒక డిటెక్టివ్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, బట్ సపరేట్ గా ఉంటారు. సిరీస్ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి అడవి మధ్యలో చనిపోయి ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళిద్దరూ కలిసి ఆ మర్డర్ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు కిల్లర్ అని సస్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అసలు నిజమైన కిల్లర్ ఎవరు, అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, రీజన్ ఏంటి అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఇట్ వాస్ అ డీసెంట్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ గైస్. ఫస్ట్లీ ఈ సిరీస్ లో చూపించే స్టోరీ కొత్తదేమీ కాదు గైస్. మనం ఎప్పటి నుంచో చూస్తున్న మర్డర్ ఇన్వెస్టిగేషన్ సిరీసే. బట్ ఆ కిల్లర్ ఎవరో మనం లాస్ట్ వరకు కూడా అసలు గెస్ చేయలేం. కొన్ని సీన్స్ లో కొందరు యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఒకవేళ వీడే కిల్లర్ ఏమో అని గెస్ చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. సో ఈ సిరీస్ లో మిస్టరీ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ని అన్ప్రిడిక్టబుల్ వేలో డిజైన్ చేసుకున్నారు. ఇదొక మంచి విషయమే. బట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో కొన్ని ట్విస్ట్ రివీల్స్ ఉంటాయి గైస్. నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. లైక్ దీనికోసమా ఇంత బిల్డప్, ఇంత సస్పెన్స్ క్రియేట్ చేశారా అనిపించింది. నాకైతే 4 అవర్స్ ఈ సిరీస్ మీద ఇన్వెస్ట్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఇవ్వలేదనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య ఉండే ఒక కాంప్లికేటెడ్ రిలేషన్ ని కొన్ని సీన్స్ లో చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా ఇఫ్ మీరు మూవీస్ అండ్ సిరీస్లలో ట్విస్ట్లని ఎక్కువగా జడ్జ్ చేసే వాళ్ళు కాకపోతే, అప్పుడు ఈ సిరీస్ మీకు త్రూ అవుట్ సస్పెన్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తుంది. ఎలాగో తెలుగులో కూడా ఉంది కాబట్టి ట్రై చేయండి, డీసెంట్ గా ఎంజాయ్ చేస్తారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ డీసెంట్ ఇన్వెస్టిగేషన్ సిరీస్. సో ఇది గైస్ హిస్ అండ్ హర్స్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.